హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము జూలై 19, 2024 సంవత్సరం షిఫ్ట్ 2లో జరిగినటువంటి డిఎస్సి హెచ్జిటి తెలంగాణ డిఎస్సి హెచ్జిటి పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే ఫస్ట్ క్వశ్చన్, రోజా 2 సెకండ్లలో 1.14 మీటర్ల దూరము నడుస్తుంది. అయితే ఆమె అదే వేగంతో 10 నిమిషాలలో నడిచేటువంటి దూరం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సెకండ్లలో 1.14 మీటర్లు అంటే 1.5 మీటర్ ప్రయాణిస్తే ఆమె 10 నిమిషాలలో ప్రయాణించే దూరం ఎంత అని చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఇది మనకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అర్థమైంది ఇక్కడ. మన కాలం పెరిగే కొద్దీ ఆమె పోయేటువంటి దూరం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది మనకు అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనము 2 సెకండ్లలో ప్రయాణించే దూరం ఎంత చెప్పండి, 1.1/4 మీటర్లు అంట. మనకు తెలుసాలంటే 1.1/4 అంటే ఏంది మనకి ఇక్కడ మిశ్ర భిన్నం. దీని ఏం చేయాలి మనము, అపక్ర భిన్నంలో మారుదాం మనం. కాబట్టి 2 సెకండ్లలో ప్రయాణించే దూరం ఏంటంటే 4 ఒకటి ఎంతంటే 5/4 మీటర్లు అనమాట. 5/4 మీటర్లు. అయితే మనకేమి ఇచ్చింది ఇక్కడేమో సెకండ్లోనే, ఇక్కడ 2 సెకండ్లలో ఇంత దూరం అనమాట. 10 నిమిషాల్లో ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఏం చేస్తాం మనము, నిమిషాలని మనం సెకండ్లో మార్చుకుందాం మనం. మరి 10 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు చెప్పండి. 10 × 60 సెకండ్లకు సమానం అవుతుంది. అంటే ఒక నిమిషం అంటే మనకి ఎంత 60 సెకండ్లు కాబట్టి 10 × 60 సెకండ్లు అనమాట. ఇక్కడ రాసి చూడండి ఇక్కడ 10 × 60 సెకండ్లలో ఆమె ప్రయాణించేటువంటి దూరము ఎక్స్ అనుకుందాం మనం. ఎక్స్ మీటర్లు అనుకుందాం మనం, ఎక్స్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాము, అడ్డగోడకరం చేస్తాం మనం, ఎక్స్ × 2. కాబట్టి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 2 × x అనమాట = ఇక్కడ ఏం చేయాలి మనము 10 × 60 × 5/4. కాబట్టి 5/4 ఇంటూ ఎంత చెప్పండి 10 × 60 అనమాట. 10 × 60 తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ x 2 గుణిస్తున్న తర్వాత ఏం చేస్తుంది, భాగిస్తుంది. కాబట్టి x ఎంత అంటే 5/4 ఇంటూ 10 ఇంటూ 60/2 అనమాట. క్యాన్సల్ చేద్దాం ఇప్పుడు మనము. 4 × 4 4 ఇక్కడ 2 ఉంటుంది. 2 అంటే పక్కన 2 0 20 కాబట్టి 4 5 20 అవుతుంది ఇక్కడ. తర్వాత 2 × 2 5 ఇక్కడ. కాబట్టి x ఎంత మనకు 5 × 5 × 15 వచ్చింది. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత వస్తుంది చెప్పండి. ఇదంతా కూడా గుణిస్తే మనకు x = 375 మీటర్లు అనమాట. కాబట్టి ఆమె 2 సెకండ్లలో 1.5 మీటర్ ప్రయాణిస్తే ఆమె 10 నిమిషాల్లో ప్రయాణించే దూరం ఏంటంటే 375 మీటర్లకు సమానం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ ఉంది చూడండి. ఇది కూడా ఇది కూడా మనకు అనులోమానుపాతంలో ఉంది. ఇక్కడ ఏమిచ్చింది, ఇక్కడ 1 డజన్ పెన్నుల ఖరీదు 36 రూపాయలు అంట. అయితే 54 పెన్నుల ఖరీదు ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ 1 డజన్ అంటే ఎంత చెప్పండి, 12 పెన్నులు అనమాట. కాబట్టి 12 పెన్నుల ధర ఎంత మనకు 36 రూపాయలు అంటే మనకి 54 పెన్నులు కావాలి మొత్తం. కాబట్టి 54 పెన్నుల యొక్క ధర మనము ఎక్స్ అనుకుందాం మనం. అప్పుడు ఏం చేస్తాం మనము, అడ్డగుణకరం చేస్తాం. మళ్ళీ ఇంత ముందులాగానే 12 × x అని చెప్పండి. 12 × x ఈక్వల్ ఎంత కూడా 54 × 36. కాబట్టి 36 × 54 అనమాట. ఈ 12 పోతే భాగిస్తారు కాబట్టి x ఈక్వల్ ఎంత అంటే 36 × 54/12 అంటే క్యాన్సిల్ చేద్దాం మనం. 12 × 12 12 36. 54 ముళ్ళు ఎంత వస్తుంది చెప్పండి. 54 ముళ్ళు ఎంత అంటే x = 162 రూపాయలు. కాబట్టి 12 పెన్నుల విల 36 రూపాయలు అయితే 54 పెన్నుల విల ఎంత అంటే మనకు 162 రూపాయలకు సమానం అవుతుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమందంటే 90 మరియు 120 సంఖ్యల మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ జస్ట్ ప్రధాన సంఖ్యలు మనకు అడగలేదు ఇక్కడ. ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ మనకు తెలియాలంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏం చెప్పండి. ప్రధాన సంఖ్యలు అంటే ఏమంటే 1 మరియు దానికి అదే కారణకం అయితే ఆ సంఖ్యలు ఏమంటారంటే ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఉదాహరణకు 2 తీసుకుంటే మనము 2కు వచ్చే కారణకాలు అని చెప్పండి. 2 × 1 2కు 2 కారణకము 1 కారణకం. అదే 3 తీసుకుంటే 3 × 1 3కు 3 కారణకం 1 కారణకం. వేరే కారణకాలు లేవు కూడా లేవు. అదేవిధంగా 4 తీసుకుంటే 4 × 4 తర్వాత 2 2 4. కాబట్టి 4 వచ్చే కారణకాలు ఏమంటే 1 4 2 2. కాబట్టి 2 వచ్చింది కాబట్టి 1 2 4 అనమాట. కాబట్టి వీటి కారణాంకాలు మొత్తం మనకు 3 కారణాంకాలు. కాబట్టి 4 మనకు ప్రధాన సంఖ్య కాదనమాట. ఈ విధంగా కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఆ సంఖ్యలు ఏమంటారంటే ప్రధాన సంఖ్యలని అంటారనమాట. అందరు విద్యార్థులు కంపల్సరీ 1 నుండి 100 తర్వాత 100 నుంచి 200 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలపైన ఖచ్చితంగా మీకు అవగాహన కలిగి ఉండాలా. వాటి సంఖ్య కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, ఇక్కడ 90 మరియు 120 సంఖ్యల మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి వీటికి ఆన్సర్ ఏమంటే 6 అనమాట. కాబట్టి 90కు 120కు మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య మనకి ఎంత ఉంటుందంటే 6 ఉంటుందన్నమాట. మరి ఆ 6 ప్రధాన సంఖ్యలు ఏమేమైతే అంటే 90 నుంచి 100 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్య కేవలం 97 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక సంఖ్య ఉంటుంది ఇక్కడ. తర్వాత 101, దాని తర్వాత 103, దాని తర్వాత 107, దాని తర్వాత 109, తర్వాత 113 అనమాట. ఇవి మనకి ఏమైతే అంటే
సో 90 నుంచి 120 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు, వీటికి 97కి వచ్చే కారణాంకాలు కేవలం 97 ఇంటూ 1 మాత్రమే ఉంటుంది. 101కి వచ్చే కారణాంకం కూడా సో 101 ఇంటూ 1 మాత్రమే. కాబట్టి వీటికి 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ సంఖ్యలు ఏమిటంటే ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇవి మనకు సో 90 నుంచి 120 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. వీటి సంఖ్య మనకి ఎంత ఉంది ఇక్కడ? 1 2 3 4 5 6. కాబట్టి ఆన్సర్ మనకి 6 అవుతుంది ఇక్కడ. అయితే గుర్తుపెట్టుకోండి, 2 అంకెల అతిపెద్ద ప్రధాన సంఖ్య 97. గుర్తుపెట్టుకోండి, 2 అంకెల అతిపెద్ద ప్రధాన సంఖ్య 97. సో 3 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య కూడా మనకు 101కి సమానం అవుతుంది. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇది మనకు 7th క్లాస్ ఉన్నటువంటి బహుపదుల పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చింది ఇక్కడ? సో క్యాపిటల్ A = 4x² + 2y² - 6y బహుపది అంట. B ఇంత ఇచ్చినాడు, C ఇంత ఇచ్చినాడు. అయితే మనకి ఏమన్నాడు ఇక్కడ? అయితే A - B - C ఎంత అన్నాడు? A - B - C ఎంత అన్నాడు? ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనం బ్రాకెట్ మనకి ఏదైతే ఉంటుందో B - C, ఆ B - Cని ఫస్ట్ కనుక్కుందాం మనం. కాబట్టి సో B - C అంటే అర్థమైంది, B నుంచి Cని తీసేయాలి మనం. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనం? B విలువ ఏదైతే ఉంటుందని మనము సో రాసుకుందాం. ఫస్ట్ మనం B విలువ మనకి ఏమని చెప్పండి ఇక్కడ? 6x² + 4y² + 6xy అనమాట. ఫస్ట్ మన B కాబట్టి ఫస్ట్ B విలువ రాస్తాం మనం. తర్వాత ఏం చేస్తాం మనము? C అంటే ఏమని చెప్పండి ఇక్కడ? -4y² + 4xy - 2x². అయితే మనం ఏం చేయాలంటే మనము సజాతి పదాల కింద సజాతి పదాలు రాయాలి. కాబట్టి ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ? x² పదం ఉంది. కాబట్టి ఏం చేస్తాం మనము? Cలో ఉన్నటువంటి x² పదం ఏదైతే ఉంటుందో దాన్ని మనము x² పదం కింద రాస్తాం. అయితే ఏం చేస్తాం ఇక్కడ మనం? -2x² ఉంది కాబట్టి సో దీని కింద -2x² రాస్తున్నాం. తర్వాత y² పదం కాబట్టి ఇక్కడ ఏముంది? ఇక్కడ -4y² కాబట్టి -4y² రాస్తుంది ఇక్కడ. సో దాని తర్వాత xy పదం కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి +4xy అనమాట. అయితే ఏం చేస్తే ఇక్కడ మనము సో B నుంచి Cని తీసేస్తున్నాం మనం, అంటే మైనస్ చేస్తున్నాం. కాబట్టి ఏం చేయాలి మనము? సో రెండో పదం అంటే తీసేసేటువంటి పదం ఏదైతే ఉంటుందో దాని యొక్క గుర్తులన్నీ మారుస్తాం మనం. ఇక్కడ ప్లస్ ఉంటే ఏమొస్తుంది ఇక్కడ? సారీ, మైనస్ ఉంటే ఏమొచ్చింది ఇక్కడ? ప్లస్ వస్తుంది ఇక్కడ. సో మైనస్ ఉంటే ఇది కూడా ప్లస్ అవుతుంది, తర్వాత ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది అనమాట ఇది. కాబట్టి వీటి గుర్తు ఇప్పుడు మనము +2x² తీసుకుంటాం మనం. కాబట్టి రెండు కూడా కలపాలి మనం. 6x² + 2x² మొత్తం ఎంత చెప్పండి? 6 + 2 8 కాబట్టి సో 8x². తర్వాత +4y² + 4y² మొత్తం ఎంత? ఇది కూడా మనకు 8y²కి సమానం అవుతుంది. తర్వాత +6xy - 4xy కాబట్టి ఏముంటుంది ఇక్కడ? +6 పెద్దగా ఉంది కాబట్టి ఏం చేయాలి మనము? 6 నుంచి 4 పోతే మనకు సో 2xy మిగులుతుంది అనమాట. ఇదేం చెప్పండి మనకి ఇది? సో B - C యొక్క విలువ అనమాట ఇది. అయితే మనకేం కావాలి? మనకు A - B - C విలువ కావాలి మనకి. A నుంచి B - Cని తీసేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ. సో A - B - C అనమాట. అయితే ఇక్కడ మీకు ఇచ్చినాడు ఆల్రెడీ. ఇక్కడ ఏ విలువ మనకి ఎంత చెప్పండి? ఫస్ట్ ఇక్కడ 4x² + 2y² - 6xy కాబట్టి ముందు A ఉంది కాబట్టి ఏ విలువ ఫస్ట్ రాద్దాం మనము. 4x² + 2y² - 6xy అనమాట. దీన్ని చేంజ్ చేయాలి మనము -B - C. B - C విలువ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసేయాలి కాబట్టి దీని కింద రాస్తా చూడండి ఇక్కడ. సో 8x² + 8y² + 2xy. అయితే ఏం చేయాలి మనం? తీసేస్తున్నాం కాబట్టి గుర్తులు ఇక్కడ కూడా మార్చాలి మనం. ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్ కాబట్టి ఇక్కడ రాసిన +4x² - 8x² ఏమొస్తుంది చెప్పినప్పుడు? సో 4లో 8 పోదు కాబట్టి ఏం చేస్తాం మనం? మైనస్ రాసుకొని 8లో 4 పోతే 4x² రాస్తాం ఇక్కడ మనం. కాబట్టి 4x². సో దాని తర్వాత +2y² - 8y². ఇక్కడ 2లో 8 పోదు కాబట్టి ఏం చేస్తాం మనము? సో మైనస్ ఇట్లా రాస్తాం మనం. మైనస్ పెద్ద విలువ గుర్తు మైనస్ రాస్తాం. 8లో 2 పోతే ఎంత వస్తుంది చెప్పినప్పుడు? 6y² అనమాట. తర్వాత -6xy - 2xy ఎంత వస్తుంది చెప్పినప్పుడు? రెండు కలపాలి, రెండు మైనస్ ఉంటే కలిపి -8xy. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది కూడా 7th క్లాస్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మనకు? సో దేనితో ఏకైక త్రిభుజ నిర్మాణం సాధ్యపడదు అన్నట్టు ఇక్కడ. దేనితో ఏకైక త్రిభుజ నిర్మాణము సాధ్యపడదు అంటే అర్థమైంది ఇక్కడ. సో ఏకైక త్రిభుజం అంటే అర్థమైంది. సో ఏ విద్యార్థి లేదా ఎవరు మనం త్రిభుజాన్ని గీసినప్పటికీ అందరికీ మాత్రం ఒకే త్రిభుజం రావాలి ఇచ్చినటువంటి కొలతల ప్రకారము. అప్పుడు ఏమంటారంటే ఏకైక త్రిభుజం అని అంటారు. అయితే కొలతలు అందరికీ సేమ్ ఇచ్చినప్పుడు మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క త్రిభుజం వస్తే అది ఏకైక త్రిభుజం కాదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇచ్చినటువంటి కొలతల ఆధారంగా మనము ఎవరు గీచినప్పటికీ మనకు త్రిభుజం మాత్రము అందరికీ ఒకే విధంగా వస్తే దాన్ని ఏమంటారంటే ఏకైక త్రిభుజం అని అంటారు. అయితే మీకు తెలుసు ఆల్రెడీ ఒక త్రిభుజం నిర్మించాలంటే మనకి ఏం కావాలి? మనకి 3 స్వతంత్ర కొలతలు కావాలి. అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడని సో కొలతలు కావాలి, స్వతంత్ర కొలతలు కావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక త్రిభుజం నిర్మించాలంటే ఖచ్చితంగా మనకు 3 స్వతంత్ర కొలతలు కావాలి. చతుర్భుజానికి అయితే 5 కొలతలు కావాలి. 4 కాదు 5 కొలతలు కావాలి. గుర్తుపెట్టుకోండి మరి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లలో దేని ప్రకారం మనకు త్రిభుజం నిర్మాణం సాధ్యము కాదు? చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చింది? ఇక్కడ 3 భుజాల కొలతలు ఇచ్చినప్పుడు అంటే అర్థమైంది ఇక్కడ త్రిభుజంలో 3 భుజాలు కూడా మనకు స్వతంత్ర కొలతలు అవుతాయి. ఎందుకంటే ఒకదానిపై ఒకటి ఆధారపడవు కాబట్టి. సో ఈ 3 కొలతలు ఇస్తామని త్రిభుజాన్ని నిర్మించవచ్చు. కాబట్టి ఫస్ట్ ఇది మనకు సాధ్యపడుతుంది. కాబట్టి ఇది మనకు కావాల్సిన స్టేట్మెంట్ కాదు, కానీ సెంటెన్స్ మాత్రము
కరెక్ట్ ఉంది ఇది. సో సెకండ్ ఏముంది, ఒక భుజము కొలత రెండు కోణాలు ఇచ్చినప్పుడు, ఒక భుజం కొలత రెండు కోణాలు ఇచ్చినప్పుడు దీంతో కూడా త్రిభుజము సాధ్యపడుతుంది. కాబట్టి సెకండ్ కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఏది కూడా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కాదు. సో థర్డ్ ఏముంది, మూడు కోణాల కొలతలు ఇచ్చినప్పుడు అంటే అర్థమైంది ఇక్కడ మూడు కోణాల కొలతలు ఇస్తే అర్థమైందంటే ఇక్కడ మూడు కోణాలు కూడా ఇవి మనకు స్వతంత్ర కొలతలు కావు. ఎందుకంటే మనకు సో రెండు కోణాలు ఇస్తే మనం మూడో కోణాన్ని ఈజీగా కనుక్కోవచ్చు మనం. సో అంతకుమించి మనకు వేరే కొలతలు ఇవ్వలే కాబట్టి సో రెండు ఇచ్చినా కూడా మూడో కోణం ఈజీగా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోణం 60 డిగ్రీలు, ఇంకో కోణం 70 డిగ్రీలు అయితే సో మూడో కోణం ఎంత వస్తుంది చెప్పండి, ఆటోమేటిక్గా మనకు 50 వస్తుంది. 50 వస్తుంది చెప్పండి. ఒక త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాల మొత్తం మనకు 180కి సమానం కాబట్టి 60 + 70 ఎంత 130. 130కి ఎంత కొడుతుంది మనకి 180 వస్తుంది చెప్పండి, 50 కాబట్టి 50 అంటే రెండు కోణాల కొలతలు ఇస్తే మనం మూడోది కనుక్కోవచ్చు. అంటే దీనిపైన ఈ కొలత ఆధారపడి ఉంది కాబట్టి సో ఈ మూడు కొలతలు మనకి ఇవి అంటే మూడు కోణాల కొలతలు స్వతంత్ర కొలతలు కావు. కాబట్టి సో థర్డ్ మనకు ఆన్సర్ అంటే అర్థమైంది ఇక్కడ ఈ మూడు కోణాల కొలతలు ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించడం సాధ్యము కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఫోర్త్ ఏముంది, ఇక్కడ రెండు భుజాల కొలతలు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించవచ్చు అంటే ఈజీగా నిర్మించవచ్చు మనం. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే. కానీ సో మనకు సాధ్యపడింది కేవలం థర్డ్ మాత్రమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మూడు కోణాల కొలతలు ఇస్తే మనం త్రిభుజాన్ని నిర్మించలేము. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే x² y³ z⁴ మరియు x³ y² z⁴ ల కాసాగు ఎంత అన్నాడు, కనిష్ట సామాన్య గుణిజం ఎంత అన్నాడు. మనకు తెలుసు ఆల్రెడీ కాసాగు అంటే సో రెండింటికి వచ్చేటువంటి కనిష్ట గుణిజం అనమాట అది. అయితే సో వీటిని ఏం చేద్దాం, మనము ఇచ్చినటువంటి మొత్తం కూడా మనకి ఇక్కడ మనకు చరరాశులు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, వీటిని మనం కారణాంక పద్ధతి ప్రకారం వీటికి మనము కాసాగు కనుక్కుందాం. మనం ఫస్ట్ విలువ మనకి ఏముంది ఇక్కడ x² సో y³ z⁴ ఉంది ఇక్కడ. దీన్ని మనము సో కారణాంకాలు విభజిస్తాం అంటే దీన్ని మనం స్క్వేర్ ఉంది కదా మనం సో విడివిడిగా రాసి ఏమొస్తుంది, x² అంటే అర్థమైంది సో x ఇంటూ y³ అంటే అర్థమైంది y ఇంటూ y z⁴ అంటే అర్థమైంది ఒక z వస్తుంది ఇక్కడ. తర్వాత సో నెక్స్ట్ ఏముంది x⁴ సో y⁴ z⁴ ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ x³ అంటే అర్థమైంది సో x ఇంటూ x తర్వాత y² అంటే అర్థమైంది y ఇంటూ y తర్వాత z⁴ కాబట్టి సో ఒకటే z ఉంటుంది ఇక్కడ. అయితే కాసాగు అంటే ఏం చేస్తాం మనము, సో రెండిట్లో ఉన్నటువంటి సో ఉమ్మడి మూలకాలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఏం చేద్దాం మనం వాటిని ఒకటే రాస్తాం మనం. ఈ x ఇంటూ x ఏదైతే x రెండిట్లో ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం ఒక x తీసుకుంటాం మనము. తర్వాత ఇంటూ సో ఇందులో x రెండిట్లో ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం ఆ రెండు xలు కలిపి మనము ఒకటే xని రాస్తాం. తర్వాత ఇక్కడ y x వేరే ఉన్నాయి ఇక్కడ y ఉంది కాబట్టి ఉమ్మడి కారణకం కాబట్టి దాని ఇస్తాం ఒకటే y రాస్తాం మనము. సో తర్వాత ఇక్కడ కూడా y ఉమ్మడి కాబట్టి సో ఒక y రాస్తాం మనం. తర్వాత z కూడా ఉమ్మడి కారణకం కాబట్టి ఇది కూడా మనం ఒక z రాస్తాం అనమాట. సో దాని తర్వాత ఇలా రాసిన తర్వాత సరే ఈడికే రాసి ఏమంటారు దాన్ని గాసాబు అంటారు దాన్ని. సో ఈ విధంగా ఉమ్మడి కారణకాలు ఒక్కొక్కసారి రాసిన తర్వాత మిగతా విలువలు ఏవైతే ఉంటాయో అవి కూడా సో ఇంటూ అంటే మనకు ఈ విధంగా రౌండప్ చేయంగా మిగిలిన విలువలు ఏవైతే అవి కూడా మొత్తం గుణిస్తాం మనం. y తర్వాత x ఉంది ఇక్కడ ఇంటూ x అనమాట. ఈ విధంగా మొత్తం విలువలు రాస్తే ఆ వచ్చే విలువను ఏమంటారంటే మనం కాసాగు అని అంటాం. చూడండి ఇక్కడ ఏమన్నా ఇక్కడ x ఇంటూ ఇక్కడ ఒక x కాబట్టి x⁴ అనమాట. తర్వాత y ఇంటూ సో y⁴ అనమాట. మరి z ఒకటే ఉంది కాబట్టి z అనమాట ఇక్కడ. కాబట్టి ఇచ్చినటువంటి విలువ యొక్క కాసాగు మనకి ఏమవుతుందంటే x³ y³ z⁴ ఏం లేకుంటే 1 రాస్తాం కాబట్టి z⁴ అనమాట. ఇది మనకు కాసాగు అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు రౌండప్ చేసినటువంటి విలువలు మాత్రమే తీసుకుంటే ఏమంటారు గాసాబు అంటారు. కాబట్టి ఈ ఒక్కొక్క విలువ వదిలిపెట్టేస్తాం మనం. రెండింటిలో వచ్చిన విలువలు తీసుకుంటే మనము అవన్నీ గుణిస్తే వచ్చేదంటే గాసాబు అంటారు, గుర్తుపెట్టుకోండి. దీని ఏమంటారంటే కారణాంక పద్ధతి అనమాట. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th ఏముందంటే ఒక స్తూపం ఘనపరిమాణము 325 π/cm² అంట. అంటే ఘనపరిమాణం ఎంత 325 π/cm², క్యూబ్ వస్తుంది ఇక్కడ cm³ ఇక్కడ. అయితే ఘనపరిమాణం కనుక కంపల్సరీ cm³ రావాలి మనకి, లేదా m³ వస్తుంది. ఈ విధంగా ఏమి ఇస్తుంది అనమాట ప్రమాణాలు. మరియు దాని భూమి వ్యాసార్థం ఎంత 5 సెంటీమీటర్లు. అయితే ఎత్తు ఎంత అన్నట్టు మనకు తెలుసు ఆల్రెడీ. స్తూపం ఘనపరిమాణం ఫార్ములా మీకు తెలుసు ఆల్రెడీ. ఏం చెప్పండి πr²h πr²h ఎంత మనకి 325 πకి సమానమైంది ఇక్కడ. అయితే మనకి ఇచ్చినట్టు ఇక్కడ వ్యాసార్థం ఎంత అయిపోయింది ఇక్కడ 5 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ r ఉన్న ఇక్కడ ఏం రాస్తాం మనము 5 సెంటీమీటర్లు వస్తాం మనము. అయితే చూడండి ఇక్కడ సో ఇరువైపులా పై క్యాన్సల్ చేస్తాం ఇక్కడ మనం పై క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు r అంటే మనకి ఎంత 5 కాబట్టి 5² రాస్తాం మనం. h అట్లే ఉంటుంది ఇక్కడ 325 అనమాట. మరి 5² అంటే ఎంత అయిపోయింది 25 5 × 5 25 కాబట్టి అవతలపోతే ఏం చేస్తారు భాగిస్తారు కాబట్టి సో h ఎంత అంటే 325 సో 25 వస్తుంది. 5² అంటే 25 కాబట్టి అవతలకి వస్తే భాగిస్తారు కాబట్టి 25 రాసిన ఇక్కడ. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే మనము సో 25 ఎక్కం 25 తర్వాత సో ఇక్కడ కూడా 25 ఎక్కం 25 మీకు ఎంత ఉంటుంది ఇక్కడ 7 ఉంటుంది 575 కాబట్టి 25 3 75 కాబట్టి సో 13 ఉంటుంది. కాబట్టి h ఎంత అంటే మనకు 13 సెంటీమీటర్లు. h అంటే ఏంటి ఇక్కడ స్తూపం యొక్క ఎత్తు అనమాట.
సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ ఏమంటే ఏ అక్షరానికి సౌస్టార్ రేఖ లేదన్నాడు ఇక్కడ. మరి మనకు తెలిసిన సౌస్టార్ రేఖ అంటే ఏంది? ఏదైనా పటాన్ని రెండు సమాన భాగాలు విభజించేటువంటి రేఖని ఏమంటారంటే సౌస్టార్ రేఖ అని అంటారు. అయితే చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన 4 అక్షరాలు మనకు సో ఈకు ఒక సౌస్టార్ రేఖ వస్తుంది. ఈకు మధ్యలో మనం విధంగా మనం అడ్డంగా ఒక రేఖని గీస్తే అదేం చెప్పండి ఈ యొక్క సౌస్టార్ రేఖ అంటే ఇక్కడ మనకు పై భాగం కింది భాగం ఈ రేఖకు ఉన్నటువంటి పై భాగం కింది భాగం రెండు కూడా మనకు ఒకదాంతో ఒకటి ఈ విధంగా మడత పెడితే ఏకీభవిస్తాయి కాబట్టి దీని ఏమంటారంటే సౌస్టార్ రేఖ అంటారు. దీనికి వచ్చేటువంటి సౌస్టార్ రేఖల సంఖ్య 1 అనమాట ఇక్కడ. మరి హెచ్కు నిలువుగా ఒక సౌస్టార్ రేఖ గీయచ్చు, అడ్డంగా ఒక సౌస్టార్ రేఖ గీయచ్చు కాబట్టి హెచ్కు వచ్చే మొత్తం సౌస్టార్ రేఖల సంఖ్య సో 2 ఇక్కడ 1 ఇక్కడ. మరి ఏకి వచ్చేటువంటిది కూడా మనకు అడ్డంగా నిలువు ఒకటి గీస్తాం కాబట్టి దీనికి కూడా మనకు ఒక సౌస్టార్ రేఖ వస్తుంది అనమాట. మరి జెడ్కు వచ్చేటువంటి సౌస్టార్ రేఖ సో జెడ్కు సౌస్టార్ రేఖ లేవు. ఎందుకంటే మనకి ఇక్కడ మధ్యలో గీస్తే ఏమవుతుంది మనకి అది సో 2 ఒకదాంతో ఒకటి ఏకీభవించవు మనకి. ఎందుకంటే మనకి ఇక్కడ శీర్షం ఉంది, ఇక్కడ శీర్షం ఉంది కాబట్టి దీంతో ఏకీభిస్తుంది అంతే. కాబట్టి సో దీనికి మనకు సౌస్టార్ రేఖ లేవు కాబట్టి సో జెడ్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. అయితే సో జెడ్కు ఉండేటువంటి సౌస్టవం ఏంటంటే భ్రమణ సౌస్టవం ఉంటుంది, అదేవిధంగా సో బిందు సౌస్టవం ఈ విధంగా దానికి జెడ్కు ఉంటాయి. కానీ సో సౌస్టార్ రేఖ మాత్రం దానికి లేదనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చి 9th క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చినాడు ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో ఆధార కోణాలలో ఒకటి 50 డిగ్రీలు అయితే దాని శిఖరాగ్ర కోణం ఎంత అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్లా మనం పటం గీస్తే ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం ఉంటే దాన్ని ఏమంటారు? సమద్విబాహు త్రిభుజం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు మనము సో ఏబిసి తీసుకుంటే ఇందులో రెండు భుజాలు సో ఏబి భుజము ఏసీ భుజానికి సమానం అనుకుంటే మనం అప్పుడు ఏమంటారు? దీన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటారు. ఇక్కడ మనకి ఏమిచ్చింది ఇక్కడ సో బి కోణము సి కోణము ఈ కోణాలు ఏమంటారంటే ఆధార కోణాలు అని అంటారు. ఇందులో ఒక కోణం ఎంత ఇక్కడ మనకి 50 డిగ్రీ కాబట్టి ఇక్కడ సో బి వద్ద కోణం ఎంత 55 డిగ్రీస్ అనమాట. అయితే చూడండి ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో సమానంగా ఉన్నటువంటి భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం ఉంటాయి. అంటే ఏబికి ఎదురుగున్నటువంటి కోణం ఏంది ఇక్కడ సి, అదేవిధంగా ఏసీకి ఎదురున్న కోణం ఏంది ఇక్కడ బి అనమాట. కాబట్టి సో బి వద్ద కోణము సి వద్ద కోణం సమానం ఉంటాయి కాబట్టి సో బి వద్ద 55 అయితే సి వద్ద ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా మనకు 50 డిగ్రీలు ఉంటుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మధ్య ఎంత సమానం? మనకు 180కి సమానం కాబట్టి 55 + 55 ఎంత 110 అవుతుంది. కాబట్టి అప్పుడు ఏ వద్ద వచ్చే కోణం ఎంత అంటే మనకు సో 70 డిగ్రీలు. కాబట్టి శిఖరాగ్ర కోణం అంటారు దీని యొక్క విలువ మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇప్పుడు? సో 70 డిగ్రీలు అనమాట. కాబట్టి శిఖరాగ్ర కోణం విలువ మనకి ఎంత అంటే 70 డిగ్రీలకు సమానం కావడం జరిగింది అనమాట అది. సో నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఇది కూడా ఏమిచ్చినాడు ఇక్కడ a - b × a + b + b - c × b + c + c - a × c + e అనమాట. అయితే వీటి విలువ ఎంత అని సింపుల్గా ఇక్కడ మనకి బ్రాకెట్లో ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 గుణిద్దాం మనం. అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా మీకు తెలుసు ఆల్రెడీ. సో a + b × a - b లేదా a - b × a + b చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? a² - b² సూత్రం అనమాట ఇది. సో దీని ప్రకారం పెట్టిన మనము సో రాస్తే ఏమవుతుంది ఇక్కడ a - b × a + b కాబట్టి దీన్ని ఇలాగ రాస్తే ఏమవుతుంది ఇక్కడ మనము సో a² - b² కాబట్టి మొత్తం విలువ ఎంత అంటే మనకు a² - b²కి సమానం అవుతుంది. ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ మళ్ళీ ఏముంది ఇక్కడ b - c b + c దీంతో కంపేర్ చేసుకుంటే సో మొదటి విలువ a ఉన్న అక్కడ b ఉంది, b ఉన్న అక్కడ c ఉంది కాబట్టి ఏమొస్తుంది దీనిలాగా రాస్తే మనకు b² - c² కాబట్టి సో b² - c² అనమాట. ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ తర్వాత మరి c - c × c + c ఎంత పడింది కూడా మనకు c² - a²కి సమానం అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి ప్లస్ a² - a² రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ తర్వాత -b² + b² రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. -c² + c² రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు వచ్చే విలువ మొత్తం విలువ మనకు 0. కాబట్టి ఈ మొత్తం విలువ మనకి ఎంతకు సమానం అంటే మనకి ఇది 0కు సమానం అవుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th ఏముందంటే భాగాఫలము పరిపూర్ణ ఘనము కావాలంటే 5400 5400 భాగించాల్సినటువంటి అతి చిన్న సంఖ్య ఏదన్నాడు. సో ఇది మీరు కొద్దిగా ఆలోచించాల్సిన క్వశ్చన్ అనమాట ఇది. చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ సో ఆన్సర్లు 8, 25, 27, 16 అంటే దీంట్లో ఏ సంఖ్యతో భాగిస్తే మనకు వచ్చేటువంటి భాగాఫలం మనకు పరిపూర్ణ ఘనం అవుతుంది అన్నాడు ఇక్కడ. అయితే ముందేం చేస్తాం మనము ఇచ్చినటువంటి విలువ మనకి ఏదైతే ఉంటుందో ఫస్ట్ వాటికి మనం కారణకాలు కడదాం మనం. సో 5400కి మనం కారణకాలు కట్టినట్లయితే మనము సో 5400 కారణకాలు ఏమొస్తాయి? 2 ఎక్కని తీసుకుందాం మనము. సో 2 × 4 1 4 అంటే 14 2 × 7 14 0 0 ఇక్కడ తర్వాత 2 ఎక్కని తీసుకుంటే 2 ఎక్కము 2 3 తర్వాత 10 కాబట్టి 2 5 తర్వాత 0 ఇక్కడ. సో దాని తర్వాత మళ్ళీ 2 ఎక్కని తీసుకుంటే సో 2 6 12 2 7 14 2 5 ఇక్కడ 675 ఇక్కడ మీరు 5 వచ్చిన ఏం చేస్తాం మనం 5 వచ్చిన 5 తీసుకుందాం మనం. సో 5 ఎక్కం 5 సో 17 కాబట్టి 5 3 15 5 25 ఇక్కడ 135 ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 5 తీసుకుంటే 5 ఉంది కాబట్టి 5 తీసుకున్నాం. 5 2 10 తర్వాత అక్కడ 3 ఉంటుంది 35 కాబట్టి 5 7 35 తర్వాత సో 3 ఎక్కం తీసుకుందాం మనము. సో 3 9 27 సో 3 3 సో 3 1 అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ సో 5400కి వచ్చేటువంటి సో కారణాంకాలలో మనకు 2 మనకి 2 × 2 × 2 మనకి 3 వచ్చినాయి ఇక్కడ. తర్వాత
సో 3 కూడా మనకి 3 వచ్చినాయి ఇక్కడ. కాబట్టి ఈ 2 అంటే అర్థం ఇక్కడ 2 ఒక ఘనం అనమాట. అది అదేవిధంగా 3 అంటే అది కూడా మనకు ఘనం అనమాట. కాబట్టి ఈ 2 ఘనాలు పక్కన పెట్టేస్తే మనం ఏదైతే విలువ మనకు 2 విలువ ఇక్కడ అంటే ఇది ఘనం కాదు, ఇది సో కేవలం వర్గం మాత్రమే. కాబట్టి సో ఈ విలువ చేతే మనం భాగిస్తే 5400ని మనము సో 25 చేత భాగిస్తే మనము ఇవేమైతే ఇప్పుడు మనకి సో 2 × 2 × 2 3 × 3 మనకు భాగాఫలం అవుతుంది. కాబట్టి సో మనం భాగించాల్సిన అది చిన్న సంఖ్య మనకి ఏమంటే 25కి సమానం అవుతుంది అనమాట. సో ఎలా అంటే అది 5400ని మనము సో 25తో భాగిస్తే మనకు వచ్చేటువంటి భాగఫలం ఏంటంటే 216 వస్తుంది. కాబట్టి మొత్తం శేషం ఎంతంటే మనకి ఇక్కడ 0 వస్తుంది. కాబట్టి వచ్చినట్టు భాగఫలం మనకి ఏమిటంటే 216. దీని ఏమో రాస్తాం మనము సో 216ని మనము 16 కాదు సో 6 ఘాతాంకం 3గా రాయొచ్చు మనం. 216 = 643గా రాసుకుంటాం. ఎందుకోసం అంటే ఇక్కడ 2 × 2 × 2 ఏదైతే ఉంటుందో సో 2³ అని రాస్తాము. అదేవిధంగా 3 × 3 × 3 అంటే అర్థమైంది 3³ రాస్తాము. సో 2 3 = 6 ఘాతాంకము 3 కాబట్టి ఇక్కడ 643 అనమాట. కాబట్టి 25తో భాగిస్తే మనకు వచ్చే భాగఫలం అంటే 216 అనమాట. ఇది మనకు పరిపూర్ణ ఘనం అవుతుంది. సో మిగతా వాటి చేత ఏ భాగిస్తే కూడా మనకు వచ్చేటువంటి భాగఫలం పరిపూర్ణ ఘనము కాదు. ఇది మ్యాటర్ మీద ఒక ప్రాసెస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఏవైతే ఘనాలు వస్తాయో వదిలిపెట్టేసి మనకు ఘనం రాని విలువ చేత భాగిస్తే ఈ ఘనాలు మనకు ఆన్సర్గా వస్తాయన్నమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ అందరికీ కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నేను. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏమంటే సో దత్తాంశం 4, 1, 2, 0, 3, 3, 2, 1, 6 అనేటువంటి దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అన్నాడు. మరి మధ్యగతం అంటే అర్థమైంది సో ఇచ్చినటువంటి రాశులను ఏం చేయాలి మనం ఫస్ట్ మనము ఆరోహణ క్రమంలో రాయాలి. ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుంది 0 వస్తుంది, తర్వాత సో 1 ఇంకో 1 ఇక్కడ 0 అయిపోయింది, 1 అయిపోయింది ఇక్కడ. సో తర్వాత 2 అయిపోయింది ఇక్కడ, తర్వాత 2 ఇంకో 2 కూడా అయిపోయింది, తర్వాత సో 3 2 ఉన్నాయి కాబట్టి 3 సో 3 తర్వాత 4 ఉంది, తర్వాత 4 ఇక్కడ, తర్వాత 6 కాబట్టి 6 ఈ విధంగా ఏం చేస్తాం మనం ఫస్ట్ మనము ఆరోహణ క్రమంలో రాస్తాం అంటే చిన్న పెద్ద రాస్తాం మనము. నెక్స్ట్ ఏం చేస్తాం వీటి సంఖ్య ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మనం 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో 10 అంటే కరెక్ట్ మధ్యలో వచ్చే మన విలువ మనకి ఏముండదు కాబట్టి ఏం చేస్తాం మనము సో 10లో ఇక్కడ 4 మనకు విలువలు వదిలిపెట్టేస్తే మనకు మధ్యలో ఏముంటుంది అప్పుడు 2 3 ఉంటుంది. ఇక్కడ 4 పోతే మనకు మధ్యలో ఏమన్నా 2 సో 3 ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తాం మనం 2 విలువలు ఉంటే మనము ఆ 2 కూడతాం 2 + 3 సో 2 అంటే ఈ 2 రాశుల సరాసరిగా అనుకుంటాం మనం. 2 + 3 ఎంత చెప్పండి 5/2. కాబట్టి ఎంత వస్తుంది మనకి భాగిస్తే మనకి ఇక్కడ సో 2.5 అన్నమాట. కాబట్టి ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం ఎంతంటే మనకు 2.5కు సమానం అవుతుంది. సో నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూడండి. 13 ఏమంటే సో చివరి 5 రెండంకెల పూర్ణ సంఖ్యల సగటు ఎంత అన్నాడు. చివరి 5 రెండంకెల పూర్ణ సంఖ్యలు అంట. మళ్ళీ రెండంకెల పూర్ణ సంఖ్యలు సో చివరిగా ఏమంటే చెప్పండి సో 95 ఉంటుంది, సో 96, సో 97, 98, 99 ఇవేం చెప్పండి మనకి సో చివరి 5 రెండంకెల పూర్ణ సంఖ్యలు అంట. కాబట్టి వీటి సగటు ఎంత అన్నాడు. మరి సగటు ఫార్ములా అని చెప్పండి రాశుల మొత్తం రాష్ట్ర సంఖ్య కాబట్టి సో x బార్ / రాశుల మొత్తం అంటే ఏం చేసి ఇవన్నీ కలపాలి మనం 95 + 96 + 97 + 98 + 99/5 ఈ విధంగా మనం వరుసగా ఉన్నటువంటి విలువలు రాసినప్పుడు ఇవి బేసిక్ సంఖ్యలు ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం సింపుల్గా మనము మధ్యలో విలువ ఏదైతే ఉంటుందో అదే మనకు మధ్యగతం అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం సో అన్ని వరుస సంఖ్యలు కాబట్టి మనము ఏం చేస్తాం మనం మధ్యగతం అంటే సో ఇక్కడ 2 వదిలిపెట్టేసి మధ్యలో ఏది ఉంటే అదే తీసుకుంటే అదే మధ్యగతం అవుతుంది అనమాట. అయితే సో మీరు లెక్క ప్రకారం చేస్తే ఏమొస్తుంది ఇవన్నీ కూడితే మనకి ఎంత వస్తుంది అంటే 485 వస్తుంది. దీన్ని ఎంతో భాగించాలి మనం 5తో భాగించాలి కాబట్టి 5తో భాగిద్దాం మనము. సో 5 × 5 5 × 9 45, 3 ఉంటుంది 35, 5 ఏళ్ళ సో 35 కాబట్టి 97. సో ఇలా చేసిన 97, ఇలా చేసిన 97 గుర్తుపెట్టుకొని మీరు సో 97 మధ్యగతం అవుతుంది అనమాట. సో తర్వాత 14 క్వశ్చన్ చూడండి. 14 చాలా ఈజీ క్వశ్చన్ ఏమిచ్చినట్టు ఇక్కడ ఒక స్టేషనరీ కిట్ను 250 రూపాయలకి అమ్మితే 50 రూపాయలు లాభం వచ్చిందంటే అయితే లాభ శాతం ఎంత అన్నాడు. అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఏం చెప్పండి స్టేషనరీ అమ్మిన వేళ మీకు ఎంత చెప్పండి ఇక్కడ అమ్మిన వేళ సో మనకి ఎంత ఉందంటే 250 రూపాయలు ఉందంటే లాభం ఎంత చెప్పండి ఇక్కడ సో లాభం = మనకు సో 50 రూపాయలు ఉందంటే మరి కొన్న వేళ ఏమొస్తుంది చెప్పండి అప్పుడు కొన్న వేళ ఏమంటే కొన్న వేళ సో అమ్మిన వేళ మైనస్ లాభం అనమాట. కాబట్టి అమ్మిన వేళ ఎంత ఇక్కడ సో 250 మైనస్ లాభం ఎంత 50 కాబట్టి సో అప్పుడు మనకు వచ్చేది ఎంతంటే 200 రూపీస్ అనమాట. కాబట్టి వస్తువును కొన్న వేళ మనకి ఎంతంటే 200 రూపీస్ అనమాట. కాబట్టి వస్తువును మనము 200 రూపాయలకు కొని 250 రూపాయలకి అమ్మడం వల్ల మనకు వచ్చిన లాభం ఎంతంటే 50 రూపాయలు అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ లాభ శాతం ఎంత అన్నాడు. మరి లాభ శాతము
సూత్రం ఏం చెప్పండి, లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై సో కొన్న వేల ఇంటూ 100. ఇది మనకు వచ్చినటువంటి ఫార్ములా అనమాట. మరి లాభ శాతము, సో లాభం మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ లాభం 50 రూపాయలు వచ్చింది, బై కొన్న వేల ఎంత మనకు ఇక్కడ వచ్చింది, ఇక్కడ 200 రూపీస్, ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 100. కాబట్టి క్యాన్సల్ చేద్దాం మనం, 100 ఎక్కం 100, 100 2 200 ఇక్కడ, సో మళ్ళీ 2 ఎక్కం 2 25. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అంటే 25% అనమాట. కాబట్టి సో 200కి వస్తువులు కానీ 250కి అమ్మితే 50 రూపీస్ లాభం వచ్చినప్పుడు సో దాని యొక్క శాతం ఎంతంటే లాభ శాతము 25%కి సమానం అవుతుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. 15 ఏముందంటే x/y ఈజ్ ఈక్వల్ టు 1 - 1/4 మరియు 2x + 3.5y ఈజ్ ఈక్వల్ టు 100 అయితే y విలువ ఎంత అన్నాడు. అయితే ఫస్ట్ ఏం చేద్దాం మనం, ఇక్కడ ఇచ్చినటువంటి x/y విలువ ఎంతంటే సో 1 - 1/4, దీన్ని ఫస్ట్ సూక్ష్మీకరణ చేద్దాం మనము. సో x/y ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ కాసాగడితే మనం ఇక్కడ ఏమి 1 తీసుకుంటాం మనము. సో కాసాగ ఎంత అంటే ఇక్కడ 1 తీసుకుంటే 1 4 4 అడ్డగుణకరం 4 ఎకం 4, సో మైనస్ 1 ఎకం 1 కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 4 - 1 3 వస్తుంది, 3/4 అనమాట, 3/4 అనమాట. దీని నుంచి మనము సో చూడండి ఇక్కడ x/y ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3/4 వచ్చింది. దీని నుంచి మనకు x ఏమొస్తుంది చెప్పండి, x ఈజ్ ఈక్వల్ టు y ఇక్కడ పోతే గుణిస్తారు కాబట్టి 3 × y, సో x ఈక్వల్ ఎంత అంటే 3y/4 అనమాట. కాబట్టి మనకు వచ్చినటువంటి x విలువ మనకి ఎంతంటే 3y/4 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాను, మనకు కావాల్సినటువంటి y విలువ కాబట్టి సో రెండో సమీకరణం మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, సో 2x + 3.5y ఈజ్ ఈక్వల్ టు 100 ఏదైతే ఉంటుందో దీంట్లో ఏం చేస్తాను నేను, x ఉన్న దగ్గర ఏం చేస్తాను అంటే ఈ x విలువ మనకి ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చినటువంటి విలువ ఏమైతే ఉంటుందో 3y/4 ఇక్కడ ప్రతిక్షేపిస్తాను ఇక్కడ. సో 2 అట్లే ఉంటుంది ఇక్కడ, y అంటే ఎంత అయిపోయింది 3y/4 అనమాట. ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 3.5y, 3.5 ఏం చేయొచ్చు మనము 7/2గా రాసుకోవచ్చు మనం. 3.5 అని ఒకటే, 7/2 అని ఒకటే, కాబట్టి 7/2 y ఉంది ఇక్కడ, y అట్లే ఉంటుంది ఇక్కడ. ఈక్వల్ ఎంతంటే మనకు 100కి సమానం అవుతుంది ఇక్కడ. మరి క్యాన్సల్ చేద్దాం ఇక్కడ మనం, 2 ఎక్కం 2 2 2 4 ఇక్కడ, అప్పుడు ఏముంటుంది చెప్పండి ఇక్కడ, సో 3y/2 ప్లస్ ఎంతంటే 7y/2 ఈజ్ ఈక్వల్ ఎంతంటే 100కి సమానం అవుతుంది ఇక్కడ. దాని తర్వాత సో రెండింటి హారాలు సేమ్ ఉంటే ఏం చేస్తాం సింపుల్గా మనము, సో 2 అనే ఒకటే విలువ రాసేసి రెండు లవాలు కలపాలి మనం. 3y + 7y ఎంత 10yకి సమానం అవుతుంది, ఈజ్ ఈక్వల్ ఎంతంటే 100 అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ 10y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, 10y ఈజ్ ఈక్వల్ టు సో 2 × 100 అంటే ఏమొస్తుంది 100 × సో 2 ఆర్ 2 × 100 అనమాట. 10 ఎక్కడ పోతే ఏం చేస్తారు భాగిస్తుంది కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ ఎంతంటే 100 సో × 2/10 ఇక్కడ 10 ఎక్కం 10, 10 10లో 100 ఇక్కడ, మరి 10 రెంట్లు ఎంత అయిపోయింది సో 20. దేర్ఫోర్ y విలువ మనకి ఎంతంటే 20 వచ్చింది కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ టు 20కి సమానం అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఏమిచ్చినాడు ఇక్కడ, కర్ణాల పొడవులు 9.8 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్లు కలిగి ఉన్నటువంటి సమచతుర్భుజం లేదా రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అని మీరు గుర్తుపెట్టుకోవాలా. సమచతుర్భుజం అన్న ఒకటే, రాంబస్ అన్న ఒకటే, వీటి యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి రాంబస్ వైశాల్యం ఏగా సూచిస్తే మనము ఏ యొక్క ఫార్ములా చెప్పండి, ½ ఇంటూ సో d1 ఇంటూ సో d2 అనమాట. అంటే అర్థమైంది, d1 అంటే అర్థమైంది ఇక్కడ డయామీటర్ కాబట్టి సో కర్ణం 1 ఇంటూ కర్ణం 2 సో d2 1/2 ఉంటుంది, 1/2 ఇంటూ d1 ఇంటూ సో d2 అనమాట. మనకి లెక్క ప్రకారం ఏమి ఇచ్చిన చెప్పండి ఇక్కడ 1/2 ఇంటూ సో 2 కర్ణాల పొడవులకు ఇచ్చినాడు ఇక్కడ. ఒక కర్ణం ఎంత 9.8, ఇంకో కర్ణం ఎంత అంటే సో 8.2 కాబట్టి సో d1 ఇంత ఏం రాద్దామని ఇక్కడ మనము సో 9.8 రాద్దాము, ఇంటూ d2 అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 8.2 రాస్తుంది ఇక్కడ. ఇక్కడ తర్వాత క్యాన్సల్ చేద్దాం మనం, 2 ఎక్కం 2 సో 2 4 8 ఇక్కడ పాయింట్ పెట్టేస్తున్నా, 1 ఉంటుంది ఇక్కడ, 1 8 అంటే 2 9 సో 18 కాబట్టి సో ఏ ఎంత మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఏ ఈజ్ ఈక్వల్ మనకు 4.9 సో ఇంటూ 8.2 అనమాట. 2 గుణిద్దాం మనము, సో గుణిస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. సో 2 9 సో 2 9 సో 18, 2 4 8 1 9 అనమాట ఇక్కడ. తర్వాత సో ఇక్కడ సో 8 9 9 72 సో 8 4 32 ఒక 7 32 కూడా 30 సో 9 అవుతుంది ఇక్కడ, 8 సో తర్వాత 11 తర్వాత ఇక్కడ 10 తర్వాత 4 అంటే ఇక్కడ 4018 వచ్చింది ఇక్కడ. కానీ మనకి ఏం కావాలి ఇక్కడ మనకి సో పాయింట్ తర్వాత మనకు ఒక విలువ, ఇక్కడ పాయింట్ ఒక విలువ కాబట్టి సో పాయింట్ కుడివైపున మనకి ఇక్కడ 1 1 అంటే మొత్తం 2 విలువలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనము సో 2 అంకెలు వదిలిపెట్టేసి మనం పాయింట్ పెట్టేస్తాం మనం. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 40.18 సో చదరపు సెంటీమీటర్. ఏం చెప్పండి, రాంబస్ యొక్క వైశాల్యం ఏంటంటే 40.18 చదరపు సెంటీమీటర్లు అనమాట. సో నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిన ఇక్కడ ఒక దీర్ఘఘనము ఘన పరిమాణము 375 సెంటీమీటర్ క్యూబ్ అంట మరియు భూ వైశాల్యం ఎంత 15 సెంటీమీటర్ స్క్వేర్ అంటే. అయితే సో దాని ఎత్తు ఎంత అన్నాడు ఇక్కడ, హెచ్ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకు తెలుసు రెడీ సో దీర్ఘఘన ఘన పరిమాణం v ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత చెప్పండి ఇక్కడ 375 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. అదేవిధంగా భూ వైశాల్యం అంటే అర్థమైంది సో దీర్ఘఘనం ఇట్లా తీసుకుంటే మనము సో దీనికి కొలత మనకి ఏమిటి LBH అనమాట ఇక్కడ. మరి భూమి మనకి ఏ ఆకారం దీర్ఘ చతురస్రాకారం ఉంటుంది కాబట్టి భూమి యొక్క వైశాల్యం ఎంత సో L ఇంటూ బీకు సో A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ బి అనమాట. అంటే
దీర్ఘఘనం యొక్క భూమి మనకు సో దీర్ఘ చతురస్రాకారం ఉంది కాబట్టి దానికి వైశాల్యం ఏంటంటే L ఇంటూ బి కాబట్టి L ఇంటూ బి విలువ మనకు భూవైశాల్యం అవుతుందన్నమాట. మరి దీని ప్రకారం భూవైశాల్యం మనకి ఎంత ఇచ్చింది చెప్పండి ఇక్కడ 15 కాబట్టి సో A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు మనకు 15 సెంటీమీటర్ స్క్వేర్కి సమానం అవుతుంది అనమాట ఇది. అయితే సో ఘన పరిమాణం ఫార్ములా ఏమంటే భూవైశాల్యం ఇంటూ ఎత్తు, లేకపోతే మనం సింపుల్గా ఏం రాస్తాం మనము సో A ఇంటూ హెచ్గా రాయొచ్చు. మనం ఏ అంటే అర్థమైంది భూవైశాల్యం ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ ఎంతంటే 375గా రాయొచ్చు మనము. లేదంటే V ఈజ్ కూడా ఫార్ములా అయింది L ఇంటూ బి ఇంటూ హెచ్ కూడా రాయొచ్చు మనం. సో ఏ అంటే భూవైశాల్యం మనకి ఎంత ఇచ్చింది చెప్పండి ఇక్కడ 15 కాబట్టి ఇక్కడ 15 రాస్తాను నేను 15 సో ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంతంటే 375 అనమాట. మరి హెచ్ ఏమొస్తా చెప్పండి హెచ్ ఈజ్ ఈక్వల్ టు సో 375/15 ఇక్కడ పోతే భాగిస్తారు బై 15 రాస్తాయి ఇక్కడ. సో క్యాన్సల్ చేస్తే 15 ఎక్కం 15 15 2 30 ఇక్కడ సో 75 ఇక్కడ 75 15 75 కాబట్టి 25. సో కాబట్టి దీర్ఘఘనం యొక్క ఎత్తు ఎంత అంటే మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు సో 25 సెంటీమీటర్ అవుతుంది అనమాట. ఇట్లా చేయొచ్చు. లేదంటే సింపుల్గా మీకు సో LBH ఈజ్ ఈక్వల్ టు 375 అనమాట. LB అంటే మనకి ఎంత వచ్చినట్టు ఇక్కడ సో 15 కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాస్తాం మనం 15 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 375. సో ఇది కూడా అట్లే వస్తుంది అనమాట. కాబట్టి ఇలా కూడా చేయొచ్చు మనం. సో నెక్స్ట్ 18 క్వశ్చన్ చూడండి. దీనికి ఆన్సర్ నేను చెప్పను, మీరే దీనికి ఆన్సర్ కామెంట్ చేయాలి మీరు. సో క్వశ్చన్ ఏమందంటే సోపాన రేఖా చిత్రము హిస్టోగ్రామ్ సో వీటిని కలిగి ఉంటుందని ఇక్కడ సోపాన రేఖా చిత్రం అన్న ఒకటే, హిస్టోగ్రామ్ అన్న ఒకటే. సో వేటిని కలిగి ఉంటుంది, మళ్ళీ వృత్తాలను కలిగి ఉంటుందా, దీర్ఘ చతురస్రాలను కలిగి ఉంటుందా, త్రిజ్యాంతర సెక్టార్ కలిగి ఉంటుందా, లేకపోతే త్రిభుజాలు కలిగి ఉంటుందా? దీనికి ఆన్సర్ మీరే కామెంట్ చేయండి. సో ఇది మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి సో పౌనఃపున్య విభాజన పట్టికలు అనేటువంటి సో పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. మీరు గమనించి దీనికి ఆన్సర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఛానల్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో దాంతో వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఛానల్ని కంపల్సరీ మీరు సో లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.